యేసన్న గారు వారు గుంటూరు ప్రాంతంలో సేవ చేయటం ప్రారంభించినప్పుడు తినటానికి తిండి లేక అప్పటికి 2-3 రోజులు బట్టి భోజనం లేదట. మధ్యాహ్నం బాగా ఆకలి అవుతుందట. ఏం చేయాలో అర్థం కావట్లా. అయ్యా సొలొమోనా, ఒక ముద్ద అన్నం పెట్టు అని అడగకూడదు. ఎందుకు? నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతకాలి. దేవుడు ఇస్తే తినాలి, ఇవ్వకపోతే ఇచ్చేదాకా స్తోత్రం 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 అని అనుకుంటా ఉండాలి. నీతిమంతుడు ఆకలి కొనిన ఎవరితో చెప్పడు, బైబిల్లో రాయబడి ఉంది. సేవకుడెప్పుడు యాజకుడే గాని యాచకుడు కాదు, భిక్షగాడు కాదు. ఆ ప్రతిష్టకు కట్టుబడి అలాగే ఉండిపోయాడు. కారణజన్ముడు. ఆ నకనకనకలాడుతుండగా నిండు యవ్వన వయస్సు, ఆకలి బాధ తట్టుకోలేక ఆ ప్రాంతంలో చింత చెట్లుంటే చింత చిగురు కోసుకొని నవిలాడట. ఆ చింత చిగురుతో నవిలి కడుపు నింపుకుంటే ఆ తర్వాత సాయంత్రము మరుసటి రోజు ఎవరో ముద్ద అన్నం పెడితే తినటానికి అవకాశం లేదు. ఎందుకు? చింత చిగురు నవిలి 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 చింతపండు నవిలితే ఏమైంది? అదే. ఎన్ని శ్రమలు వచ్చినా వారి దర్శనాన్ని మర్చిపోలేదు. ఆ అపజయాల మధ్యలో, ఓటముల మధ్యలో, ప్రతికూల పరిస్థితుల మధ్యలో వాళ్ళలా ప్రభు కొరకు నిలవబడ్డారు. ఈరోజు వాళ్ళను గూర్చి ప్రజలు అంటారు, ఎంత ధన్యజీవిగా. డౌన్లోడ్ మోజ్.